హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా సేవింగ్స్ గురించే చూడబోతున్నాం అండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సరేనా? అలానే హైప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మంచిగా ప్రెస్ చేశారంటే చాలామంది ఇప్పుడు లైక్ ఎలా చేస్తున్నా అలా చేశారంటే వీడియో కొంచెం రీచ్ అవుతుంది మంచిగా, సరేనా? ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఏంటి ఆ సేవింగ్స్ అని. కొంతమంది వచ్చేసి నో సేవింగ్స్ అనమాట, సేవింగ్సే ఉండవు. ఎందుకంటే వీళ్ళకి సేవింగ్స్ చేయాలనే ఒక ఐడియానే ఉండదు, అందుకని సేవింగ్స్ చేయరనమాట. చేయకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే కష్టపడాల్సింది మనమే అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయండి. అలానే అట్లీస్ట్ 10% అన్నా మనకు వచ్చే అమౌంట్లో 10% అన్నా తీసి ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోండి. ఇలా ఎమర్జెన్సీ ఫండ్లో వేయడం వలన మనకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వస్తే అందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు, అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అలానే తప్పకుండా బడ్జెట్ ప్లాన్ చేయండి. కొంతమంది బడ్జెట్ ప్లాన్ చేయడమే తెలియదు, ఎలా పడితే అలా చేస్తారనమాట. ఎలా శాలరీ వస్తుంది, ఎలా అయిపోతుందో కూడా తెలియదు. అందువలన ఇష్టానికి చేయకుండా చక్కగా ఒక నోట్ పెట్టుకోండి. అందులో మన ఖర్చులు ఎప్పుడు పెట్టే ఖర్చులను అప్పుడు రాసుకోండి, లేకపోతే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఎంట్రీ చేసుకోండి. ఇలా చేయడం వలన మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాం ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. దానివల్ల మన అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. అలానే కొంతమందికి ఎలాంటి ప్లానింగ్ ఉండదండి. ఏం చేస్తారంటే ఒక గోలే ఉండదన్నమాట. ఫినాన్షియల్గా మనం ఇలా ఇంప్రూవ్ అవ్వాలనే గోల్ లేకుండా మనీని వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు వచ్చిన మనీని జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ని చేసేసి బ్యాంకులో వేస్తూ ఉంటారు. ఎంతో కొంత వేస్తూ ఉన్నారనుకోండి, సరే ఎక్కువగానే బ్యాంకులో వేస్తూ వచ్చారనుకోండి, దానివల్ల మీకేమన్నా గ్రోత్ ఉంటుందంటే ఏమి ఉండదండి. పెద్దగా ఇంట్రెస్ట్ అనేది మనకి బ్యాంకులో వేయడం వల్ల లభించదు. సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఆ సేఫ్టీ కూడా తగ్గిపోయిందండి. కొంతమంది మొబైల్లో మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని తెలుసుకొని మన సీక్రెట్స్ అన్ని తెలుసుకొని మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. నేను ఫలానా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తున్నా, మీ నెంబర్ ఇదేనా, కరెక్టేనా చూసుకోండి ఒకసారి, మేమన్నీ సిస్టమ్ని మార్చిపోతున్నాం అనగానే మనం ఓ బ్యాంక్ మేనేజరా అని చెప్పేసి ఇదేనండి, కాదు ఈ నెంబర్ వస్తుంది మార్చుకోండి అని చెప్పేస్తాం. అంటే వెంటనే మన మనీ అంతా స్వాహా అనమాట, మొత్తాన్ని తీసేస్తారు. అలానే ఇప్పుడు కొత్తగా చాలా మోసడీలు జరుగుతున్నాయండి. ఎవరో ఫోన్ చేస్తారు, అన్నోన్ నెంబర్, మనం తీసేస్తాం. హలో అని చెప్పేలోపే అన్ని డీటెయిల్స్ పోతాయి, ఉన్న మనీని అంతా తీసేస్తున్నారు. బ్యాంక్లో కూడా ఉంచితే సేఫ్టీ అంటే మనకు తెలియట్లే ఎంతవరకు సేఫ్ అని. ఎఫ్డీ చేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది, లేకపోతే ఇలా సేవింగ్ అకౌంట్లు వేసుకోవడం కూడా ఈ రోజుల్లో సేఫ్టీ లేదు. జాగ్రత్తగా ఉండండి, స్కామ్లన్నీ ఇరుక్కుపోకండి. ఎవరన్నా ఫోన్ చేస్తే టక్కన తీసే అలవాటుని మార్చుకోండి. మన ముఖ్యమైన ఫోన్ నెంబర్లన్నీ పెట్టుకొని ఉంటాం, అలా వచ్చినప్పుడు వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట. మనకు తెలిసిన వాళ్ళు అయితే తీస్తాం, అన్న నెంబర్ అయితే దయచేసి తీయకండి, సరేనా? ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇలా అందులో బ్యాంకులు వేసి ఉంచడం వల్ల ఎలాంటి గ్రోత్ లేదు. దాన్ని కనుక మనం మంచిగా ఇన్వెస్ట్ చేసినట్లయితే అది షార్ట్ టర్మ్గా ఉండొచ్చు, లాంగ్ టర్మ్గా ఉండొచ్చు. ఎందులో ఎక్కువ బెనిఫిట్ ఉంది, కొన్ని వచ్చి షార్ట్ టర్మ్గా వేసుకోవాలి, కొన్ని వచ్చి లాంగ్ టర్మ్గా వేసుకోవాలి. ఎందులో బాగా బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని మనం ఫాలో చేసినట్లయితే మన మనీ అనేది మంచిగా గ్రోత్ అయిద్దండి. అలానే కొన్నిటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. బ్యాంకులో వేయడం అంటే అందరికీ తెలుసు. ఎందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్లో, ఇలాంటి వాటిలో మన మనీని ఇన్వెస్ట్ చేయాలంటే మనకు మంచిగా వాటి గురించి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తూ రండి. మీ మనీ అనేది బాగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఎస్ఐపిలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలానే పెట్టుకుంటే మనకు దొరికేది ఏముండదు. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు పెట్టుకొని ఉంటారు. వీళ్ళకి అవసరమైనప్పుడంతా అందులో నుంచి తీస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందో ఏం చేస్తారంటే ఉంది కదా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇష్టానికి
స్వైప్ చేస్తూ ఉంటారు. దానివల్ల అప్పులు పాలవ్వాల్సి వచ్చింది. కట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కట్టకపోతే ఊరుకోరు. ఇంకా చాలామంది ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి ఈజీగా ఎంత పడితే అంత ఈఎంఐలో తీసుకుంటాం. అంటే మనీ కాదు, వస్తువుల్ని, మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలన్నీ ఈఎంఐలో తీస్తూ ఉంటారు. కొన్ని సమయాలు కట్టకపోతే ఆ వస్తువులను వాళ్ళు తీసుకెళ్తారు. అది చాలా అసహ్యం కదా. మనం కట్టగలిగితేనే ఈఎంఐ అనేది వెయ్యాలి. ఎక్కువగా ఈఎంఐలు వేస్తే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చింది. క్రెడిట్ కార్డ్ని అసలు యూజ్ చేయకండి. అలానే కొంతమంది చూసుకోవచ్చులే, ఇప్పుడు ఏం అర్జెంటు, ఇంకా చాలా రోజులు ఉంది కదా, చూసుకోవచ్చులే అని చెప్పేసి మనీని అంతా ఖాళీ చేస్తూ ఉంటారు. టైం అనేది పోతూ ఉంటుందండి. అలాంటి పోయిన టయాన్ని మనం రిటర్న్ తీసుకురాలేము. అలాంటప్పుడు అప్పుడప్పుడే జాగ్రత్త చేసుకోవడం వలన మన మనీ అనేది మంచిగా సేవ్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. మనీని ఎక్కువగా సేవ్ చేశారనుకోండి, అలానే దేనికి యూజ్ చేయాలో మనీని దానికే ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఖర్చులను అస్సలు పెట్టకండి. ఇలా చేయడం వలన మనీ ఎక్కువగా సేవ్ అవుతుంది అనమాట. కొంతమంది చూసారంటే ఒక గోల్ లేకుండా ఒక శాలరీ వచ్చింది అనుకోండి, ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా కరిగించేస్తారు. తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర మనీ ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ లేకపోతే ఏం చేస్తాం, మనం అప్పుల వైపుకి వెళ్తాం. ఇలాంటి అప్పుల జోలికి వెళ్ళకండి. ఏం వచ్చిన మనీని మనం జాగ్రత్త చేసుకోలేమా? వేటికి ఎంతెంత కట్టాలి ఈ నెల, ఈఎంఐ కానీ, రెంట్ కానీ, ఎలక్ట్రిక్ ఛార్జెస్ కానీ అన్నీ ఉంటాయి కదా. అలానే మన ఇంట్లో గ్రాసరీస్ కొనుక్కోవాలన్నా దేనికైనా సరే మనం ఎంత మనీని తీసి పెట్టుకోవాలి. అన్నిటికీ ప్రతిదానికి శాలరీ రాగానే టక్కని ఒక నోట్లో రాసి పెట్టుకోవాలి. ఇంత గ్రాసరీస్కి, మన రెంట్ ఇంత, మన ఈఎంఐ ఎంత, ఇవన్నీ తీసి పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ దానికంటే ముందు మనం ఒక అమౌంట్ ఎవ్రీ మంత్ సేవింగ్స్లో వేయాలి. అలానే ఎమర్జెన్సీ ఫండ్ అన్నాను కదా, అందులో వేసుకోండి. ఉన్నదాన్ని స్ప్లిట్ చేసుకొని దానికి తగినట్లుగా మనం ఖర్చులు పెట్టుకోవాలి. అలా కాకుండా బోల్డ్ ఈఎంఐలు అన్నీ తీసుకుంటే ఎట్లా కడతామండి? శాలరీ తక్కువ, మనం పే చేయాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అప్పులు తీస్తాం. వాళ్ళు ఏమంటారు, ఆ టైంకి కట్టకపోతే నీకెందుకయ్యా, నీకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అందరి దగ్గర మాటలు తీసుకోవాలి. కొన్ని ఇళ్లలో చూస్తే ఒక్క ఇన్కమే ఉంటుంది అనమాట, హస్బెండ్ది ఒక్కటే. అలాంటప్పుడు మనకి ఎలా సరిపోయింది ఒక్క ఇన్కమ్ చెప్పండి, ఇంట్లో వాళ్ళందరూ కూర్చుంటే? అలా చేయకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా చేస్తే మనకి మనీ అనేది, మన ఒక ఇన్కమ్ అనేది పెరిగిద్ది. మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. అలానే ఆ ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. ఒక 50,000 వస్తే ఆ 50,000లోనే ఫ్యామిలీ రన్ చేయాలంటారు. అలా కాకుండా మనం ఇంకా పెంచుకోవాలన్నమాట. దేన్ని పెంచుకోవాలి? మన మనీని వేరే దారుల్లో, ఒక జాబే కాకుండా ఇంకా ఏమేమి చేస్తే బాగా ఇదవుతుంది అనేది చూసుకొని, ప్యాసివ్ ఇన్కమే అనుకోండి, దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదన్నా సైడ్ బిజినెస్ చిన్నదిగా మన ఆఫీస్ నుంచి వచ్చిందంత అలా చిన్న బిజినెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మన దగ్గర మనీ ఉందనుకోండి, మంచిగా పోర్షన్లుగా వేసేసి ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక షాప్ ఏదన్నా చిన్నది తీసుకొని దాన్ని రన్ చేయొచ్చు. ఇంట్లో మగవాడు ఆఫీస్కి వెళ్ళాడంటే లేడీస్ ఫ్రీగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ షాప్ని కూర్చొని అందరు వెళ్ళిందంతా ఏం చేస్తాం, మనం ఇంట్లో టీవీనే చూస్తూ ఉంటాం, లేకపోతే మొబైల్ని చూస్తూ ఉంటాం. అలా చూడడం వల్ల మీకు ఏమిటి యూజ్ చెప్పండి? చాలా టైంని వేస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా అప్పుడు మీ వీడియోస్ కూడా మేము చూస్తున్నాం, మాకు టైం వేస్ట్ అవ్వదని మీరు అడగచ్చు. ఇందులో మంచి విషయాలే కదండి ఉన్నాయి, ఏమి చెడువు లేవు కదా. నా వీడియోస్ చూసారంటే మీరు మంచిగా గ్రోత్ అవుతారు, మంచిగా మనీని సేవింగ్స్ చేసుకుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, సిల్వర్ కొనుక్కుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల ఏమి ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. అందుకని ఇలాంటి వీడియోస్ చూడొచ్చు. ఇంకా మనకు టైం పాస్ అవ్వట్లేదని పొద్దుగుకులు మొబైల్ చూడటం వలన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మన హార్ట్ అనేది అట్లా ముడుచుకుపోతూ ఉంటుందంట, చాలా బ్రెయిన్కి ఎఫెక్ట్ అంట. అందుకని అనవసరంగా ఎక్కువసేపు మొబైల్ చూడకండి. ఆ టయాన్ని మంచిగా మనీ సంపాదించడానికి యూజ్ చేసుకోండి. ఇవి చూడడం వల్ల మనకి ఏం లాభం? ఏమీ లేదు. ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వేసి రీఛార్జ్ చేయించుకొని టయాన్ని వేస్ట్ చేస్తూ, మనీని వేస్ట్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉంటే మనకి ఏమీ రాదు. అదే కనుక ఇలా ఏదన్నా స్మాల్ బిజినెస్ చిన్నవి, లేకపోతే మన ఇంట్లోనే ఉండి ఏదన్నా చేసుకోవచ్చు, ప్యాకింగ్ చేసుకోవచ్చు. లేకపోతే బట్టలు ఇస్తారన్నమాట కటింగ్ చేసి, అది తీసుకొచ్చి కొడితే ఒక పీస్కి ఇంత అని ఇస్తారు. లేదా చిన్న షాప్, మీ హస్బెండ్
పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్ళే వరకు చూసుకుంటారు, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి చూసుకుంటారు. అంతవరకు మనం చూసుకోవచ్చు. ఇలా ఇద్దరం కలిసి చక్కగా చేసినట్లయితే మన ఫ్యామిలీ యొక్క గ్రోత్ బాగుంటుంది కదా. ఇలా మీ టయాన్ని వేస్ట్ చేయకుండా మంచి మంచి ఐడియాస్ క్రియేట్ చేసుకొని మనీని ఎలా సంపాదించాలి, సంపాదించిన మనీని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ అనవసరమైన ఖర్చులను కట్ చేయాలి, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం ఒకేసారి అలా పైకి వెళ్ళకపోయినా కూడా స్టెప్ బై స్టెప్గా మెల్లమెల్లగా పైకి వెళ్తామండి. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కిందకి రాము. ఎందుకంటే మనకి అన్నీ క్షుణ్ణంగా తెలిసిపోయినాయి. ఎలా ఖర్చులు పెట్టుకోవాలి, ఎక్కువ ఖర్చులు చేయడం వలన మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాము, ఇప్పుడు ఖర్చుల్ని కట్ చేయడం వలన చక్కగా మనీ సేవ్ చేసి ఇలాంటి పనులన్నీ చేయడం వలన ఏ పొజిషన్లో ఉన్నా అనేది మనకు డిఫరెన్స్ తెలిసిద్ది. అలానే బ్యాడ్ కంపెనీని పెట్టుకోకూడదు. బ్యాడ్ కంపెనీ అంటే లైక్ ఫ్రెండ్స్ కానీ ఇలా తీసుకోండి, సరేనా. మనం ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమందితో మాట్లాడామనుకోండి, వాళ్ళు మంచి మంచి ఐడియాస్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, మనీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా మంచి దారిలో వెళ్ళడానికి, మంచి దారిలో వెళ్ళేసి మనం కూడా మంచి గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోండి. చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా 4 మంచి మాటలు చెప్తారు, 4 మంచి విషయాలు చెప్తారు నేర్చుకోవడానికి. అదే బ్యాడ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడామనుకోండి, కొంతమందికి ఎలాంటి ఇది ఉండదు అనమాట. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వచ్చిన డబ్బును వచ్చినట్టు ఖాళీ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరేం నేర్చుకుంటారు చెప్పండి? మంచిదేమో నేర్చుకుంటారా? నేర్చుకోరు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనీని వేస్ట్ చేస్తున్నారు, ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు వస్తాయి. ఎంత మంచిగా ఉన్నా కూడా 4 ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అనుకోండి, 5 వాళ్ళు మనం కూడా అలానే మారుతాం. ఇక్కడ వచ్చి వీళ్ళు వేరే దారిలో మంచిగా అన్నీ చేసుకుంటున్నారు. అవి చూసి అందులో కొన్ని అయినా మనం గ్రహించి మనం వాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంటుంది. మనకి తొందరగా సక్సెస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచిది గ్రహించండి, చెడుది వదిలేసేయండి. ఇంతవరకు మనం చెడు మార్గంలో వెళ్ళినా, ఎలాంటి సేవింగ్స్ చేయకపోయినా, ఎలాంటి గ్రోత్ లేకపోయినా, ఇకనైనా ఈ వీడియో చూసి చక్కగా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోండి. ఎలా అలా సంపాదించాలి, ఎలా అలా పైకి రావాలని ఆలోచించండి. టైం అనేది చాలా ప్రెషియస్ కదా, తిరిగి రాదు. మళ్ళీ పోతే మంచిగా ఉన్నప్పుడే మనం 4 డబ్బులు సంపాదించి వెనకేసుకొని మన ఫ్యామిలీ మంచి గ్రోత్. ఎందుకు ఎప్పుడు మనం కిందే ఉండాలి? మనం సంపాదించి మనం మంచిగా ఒక మనిషి పైకి రావాలంటే సేవింగ్సేనండి. ఆ సేవింగ్స్ ఎలా చేయాలి చెప్పాను కదా, అలా సేవ్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే మనం ఇలా ఉండం, మన లైఫ్ స్టైల్ కూడా మారిద్ది. అలా కాకుండా ఎలా పడితే అలా ఉంటే ఎలా మారిద్ది చెప్పండి? దీనికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సహకరించాలి. ఈ వీడియో చూసి మీ లైఫ్ స్టైల్ తప్పకుండా మీరు మార్చుకుంటారు అని అనుకుంటా. మంచిగా సేవింగ్స్ చేయండి. ఇంకా బోల్డ్ పాయింట్స్ ఉన్నాయి, మంచి మంచి పాయింట్స్. ఇంకోసారి వీడియో పడితే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూడండి. ఇప్పటికి ఒక 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా ప్రాబ్లమ్స్ అండి. వీడియో చేయొచ్చు, అస్సలు మాకైతే అప్లోడే అవ్వట్లేదండి. ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోయి మళ్ళీ ఫెయిల్డ్ అని వచ్చింది. దానికి ఇది చేయడానికి ఇంకా 3 days పడుతుందండి నాకు ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే. బయట పెట్టినా అట్లా. ఇప్పుడు హెవీ రెయిన్స్ కదా, మర్చిపోయాను. మీరందరూ ఎలా ఉన్నారండి? హెవీ రెయిన్స్ అని చెప్పారు కదా, సైక్లోన్ కదా, ఇటు రావాల్సింది అటు వచ్చేసింది. అందరూ భద్రంగా ఉన్నారా, జాగ్రత్తగా ఉండాలా? కింద కమెంట్స్లో పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఏమంటే ఈ మధ్య పిడుగులు ఉరుములు ఎక్కువగా వస్తున్నాయి. మా చిన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చేది, ఇప్పుడు అలా కాదండి. వర్షం అంటేనే ఇలా వస్తుంది. అలాంటప్పుడు చెట్ల కింద, పాత బిల్డింగ్స్ కింద అలా నుంచోకండి. జాగ్రత్త, బయటకు వెళ్ళకండి ఫస్ట్, సరేనా. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.